హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగీత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నాను అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి పెళ్లి కూతురికి కావాల్సినవి ఫ్రాకు, వెడ్డింగ్ ఫ్రాక్ అవైతే తీసుకురావడానికి షాపింగ్ అయితే వెళ్తున్నాను. దానికోసం అయితే ఇక్కడ నేను రెడీ అవుతున్నాను. నేను ఇక్కడ ఎండలో వెళ్ళేటప్పుడు అయితే ఈ ఫెయిర్నెస్ క్రీమ్ రాస్తాను అనమాట. మనకి సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ క్రీమ్ అయితే బాగా అప్లై చేసేస్తున్నారు. స్కిన్లో ట్యాన్ కూడా మొత్తం రిమూవ్ అవుతుంది కదా. ఇది రాసాము అంటే సపరేట్గా మనం సన్ స్క్రీన్ రాయాల్సినంత అవసరం ఏం లేదు. ఇది రాసేసిన తర్వాత కొద్దిగా ఒక 2 to 3 minutes ఆగిన తర్వాత దీనిపైన పౌడర్ అప్లై చేసేస్తే సరిపోతుంది. దీని తర్వాత మా అమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడి లిప్స్టిక్ అన్నది అప్లై చేసేసాను. ఇంకా సింపుల్గా రెడీ అయిపోయాం. బాగా ఎండగా అయితే ఉంది. త్వరగా వెళ్ళేసి షాపింగ్ అయితే చేసేయాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోతున్నాను. కింద మా మామయ్య వాళ్ళ కొడుకు అయితే మా కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. బాగా ఎండగా ఉంది. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇంకా బాగా ఎండలో బయలుదేరుతున్నాను అనమాట. మార్నింగ్ నుంచి వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తూనే ఉన్నాము. ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేలోపు లేట్ అయిపోయింది. ఇంకా అలానే మధ్యాహ్నం బయలుదేరాము. అన్నీ ఎదుగుతున్నాడు అంట, తీసుకున్నాయేమోనని డబ్బులు తీసుకొని. ఇక్కడ వెడ్డింగ్ ఫ్రాక్ తీసుకోవటానికి అయితే ముందు మేము చందన బ్రదర్స్కి వచ్చేసాము. చందన బ్రదర్స్లో రేట్స్ ఎలా ఉంటాయో చూసేసి తర్వాత 2-3 షాపులు అయితే తిరుగుదాము అనేసి ఫస్ట్ చందన బ్రదర్స్కి అయితే వచ్చేసాము. 3rd floorలో అయితే మనకి వెడ్డింగ్ ఫ్రాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనేసి చెప్పారు. చూడాలి, చూసిన తర్వాత ఎలా ఉంటుందో. ఇక్కడ నచ్చితే ఇక్కడ తీసేసుకుంటాము. You want that frock? నా హైట్లో కావాలి. చిన్నది రాదండి, అదే సైజ్. వెడ్డింగ్ ఫ్రాక్ అంటే అంతే. నడుస్తారు ఎట్లాగో చెప్పులో వేసుకుంటారు కదా. నాకు మళ్ళీ చెప్పులు ఉన్నాయి. ఏం చేస్తారు కదా, అంటే చర్చి లోపలికి ఎంటర్ చెప్పులు వేస్తారు కదా. ఎలాగైనా మేడం పట్టుకుంటారు ఫ్రాక్. దీనిలో కొంచెం చిన్నది కదా, ఇట్లా పెట్టుకొని
ఇంకా అంతే. దీనికి కొంచెం పువ్వు వచ్చింది. అంటే హ్యాండ్స్ ఒకటి ఇది కూడా మారుతుంటుంది డిజైన్. ఇదో డిజైన్ ఇదో డిజైన్ చూపించండి నువ్వు. ఏంటి ఇది సరిపోతుందా? అమ్మా తెలంగాణ అడ్జస్ట్మెంట్. కొంచెం ఇక్కడ పుట్టుకు కూడా ఉంటుంది. ఇది దానికి పడవలేదు అనుకోండి. చూడండి రైట్, ఇది కొంచెం క్రీమీగా ఉంది, వైట్ కాకుండా. అంత పడవలేదు చేతులు ఇక్కడ దాకా వస్తాయా? పడవచ్చు. ఒకటే సైజ్ వస్తుంది. ఇప్పుడు పొడవంటే అదే కామన్. ఇంకా నడిచేటప్పుడు ఇలా రావటమే నెట్టుకుంటూ. చున్నీ కావాలంటే ఉందన్న. హ్యాండ్స్ 3/4 వచ్చేలాంటివి ఉన్నాయి. హ్యాండ్స్ మీరు సపరేట్ గా చేయించుకోవాలి. టైలర్ దగ్గర చున్నీ ఉందిగా, చున్నీలో తీసి హ్యాండ్స్ వేయించుకుంటే సరిపోయింది. ఇద్దాం. వైట్ చున్నీ ఉంటుంది. నెట్ చూపించండి అందరు ఒకటే. లేదు లేదు చూపించండి, 2-3 డిజైన్లు ఉంటే చూపించండి. ఇది వైట్ వైట్ అండి. చూద్దాం. ఇక్కడ 4-5 షాప్స్ అయితే చూసాం కానీ ఎక్కడ నచ్చలేదు. ఇంకా వెంటనే బీసెంట్ రోడ్లో అయితే వెళ్ళిపోయాము. రూపం గుంటలు కదా, ముదురు గుంటలే. స్కూల్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్ ఇక్కడ ఒక వైట్ ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేసాము. దానికి క్యాన్ ఉంటే కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది కదా అనేసి క్యాన్ సెక్షన్కి అయితే వచ్చాము. మనకు కావాల్సిన కలర్ అయితే లేదు. ఫ్రాక్ తీసుకొని అలానే కళామందిర్కి వచ్చేసి కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ శారీస్ తీసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ మనకు ఒక బొటిక్ అయితే ఉంది. అక్కడికి వచ్చేసి ఆల్ట్రేషన్ కోసం అనేసి ఫ్రాక్ తీసుకొని వచ్చేసాను. ఒక 2 days టైం అయితే పట్టిద్ది అనేసి అన్నారు. ఇక్కడ మగ్గం వర్క్ కూడా అవైలబుల్గా ఉంది మనకి. చాలా నీట్గా వేస్తారంట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ నుంచి మనం ఎంత పెట్టుకుంటే అంత ఉంది అనేసి చెప్పారు. ఇంకా మేము క్యాన్ తీసుకొని వైట్ ఫ్రాక్ తీసేసుకొని అక్కడికైతే వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాము. బీసెంట్ రోడ్లో షాపింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ 1 టౌన్ అయితే వచ్చేసాము. మేము పెళ్లి కూతురికి కావాల్సినవన్నీ ఈరోజు అయితే మేము షాపింగ్ అయితే చేస్తున్నాము. ఇంకా మెయిన్గా మనం పానకం ప్రిపేర్ చేయాలి అనేసి అంటే ఇలా బిందెలు కావాలి కాబట్టి బిందెలు తీసుకుందాము అనేసి మేమైతే ఇంకా 1 టౌన్కి అయితే వచ్చేసాము. 1 టౌన్లో అయితే మనకు అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి కాబట్టి 1 టౌన్లో అయితే షాపింగ్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఎండకి తిరిగి ఫేస్ అయితే ఎలా అయిపోయిందో అలానే చెమట కూడా పోసేసి చెమటకాయలు కూడా వచ్చేసినాయి అనమాట ఈ ఎండకి.
అలానే ఇంకా బిందెలు కూడా అక్కడ ఒక షాపులో అయితే సెట్ అవ్వలేదు, అవి కూడా 2-3 షాపులు అయితే తిరిగేసాము అనమాట. మనకి హోల్సేల్గా దొరుకుతాయి కదా విజయవాడ 1 టౌన్లో అంటే, అందుకోసం అనేసి 2-3 షాపులు అయితే తిరిగేసాము. ఫైనల్లీ ఇక్కడైతే మాకు రేట్ సెట్ అవ్వలేదు. బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. నేను వాటర్ బాటిల్స్ అలానే ఇంట్లో ఉన్న కాపర్ బిందె జగ్స్ అన్నీ ఇక్కడ నుంచే తీసుకొని వెళ్ళాను అనమాట. క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే రేట్ అయితే మనం అనుకున్న రేట్ రాలేదు. తర్వాత వేరే షాప్లో అయితే తీసుకున్నాము.